వరంగల్ జిల్లాలో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 5:30 మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు ఎన్నికల అధికారులు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటరు మహాశయులందరూ పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లకు గులాబీ పువ్వు అందజేసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక వరంగల్ మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో జరుగుతున్న పోలింగ్ సరళికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ పోలింగ్ కేంద్రం నుంచి అందిస్తారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. ఇప్పటికే ఉదయం 5:30 మాక్ పోలింగ్ నిర్వహించిన అధికారులు 6 గంటల నుంచి అయితే పోలింగ్ ప్రక్రియను అయితే మొదలు చేశారు. ఇప్పటికే ఇటు ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు అయితే ఓటు హక్కును వినియోగించుకునేందుకు అయితే ఓటర్ మహాశైలు అయితే ఇప్పటికే తమకు ఏర్పాటు చేసిన ఇటు ఎన్నికల పోలింగ్ వద్దకు అయితే చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద మనం ఉన్నాం. మనం విజువల్లో కూడా చూడవచ్చు. ఇప్పటికే ఇటు పోలింగ్ సంబంధించి కూడా ఉదయం 6 గంటల నుంచి అయితే మొదలైంది. పోలింగ్ సంబంధించి కూడా అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇటు ఎన్నికల అధికారులు కూడా ఇటు పోలింగ్ సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా భారీగా ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం మొత్తం మాట్లాడడానికి వికలాంగులు ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకొని ఇప్పుడే బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఎలాంటి ఏర్పాట్లు చేసి ఓటేశారా? ఏర్పాట్లు బాగా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటుకు ప్రముఖ ప్రాధాన్యత ఉన్నది కాబట్టి యాక్సిడెంట్ అయినా కూడా ఓటు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వచ్చి నా పిఎస్ నెంబర్ 128లో నేను ఓటు వేసిన. ప్రజలందరూ కూడా వెంటనే వచ్చి ఓటు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే నగరాలలో పోలింగ్ పర్సంటేజ్ తక్కువ అవుతుంది కాబట్టి ఓటుకు చాలా ప్రాధాన్యత ఉన్నది కాబట్టి మనం అనేక సందర్భాల్లో అనేక విషయాలు మాట్లాడుకుంటాం. కానీ మనం ఏ మార్పు తీసుకురావాలన్నా ఓటే ప్రధాన ప్రాధాన్యత కాబట్టి మీరందరూ వచ్చి కూడా ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. మొత్తంగా కూడా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ సంబంధించి కూడా చాలా ఆకర్షణగా అయితే నిలుస్తున్నాయి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో కూడా ఇటు మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాన్ని కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఇటు బంతిపూలతో పాటు కూడా ఇటు అందంగా ఈ పోలింగ్ కేంద్రాన్ని అయితే తీర్చిదిద్దిన పరిస్థితి కనబడుతుంది. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి కూడా గులాబీ పూలు ఇస్తూ కూడా వాళ్ళకు స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటర్ మహాశైలు ముందుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసిన ఏదైతే పోలింగ్ సంబంధించిన చిట్టీలు ఉంటాయో ఈ పోలింగ్ సంబంధించిన చిట్టీలు ఎవరెవరు ఏ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ఇటు ఆధార్ కార్డు కావచ్చు, ఇటు ఓటర్ ఐడీకి సంబంధించి కూడా ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసిన సిబ్బంది వారికి ఏ పోలింగ్ బూత్ ఏ నెంబర్లో ఉంది మీ ఓటుకు సంబంధించి కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీరంతా కూడా ఓటర్లకు అయితే వీళ్ళకు వివరిస్తూ వాళ్ళకి పోల్ చిట్టీలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఇటు మోడల్ పోలింగ్ సంబంధించి కూడా ఇప్పటికే ఇటు వరంగల్ జిల్లాలో ఈ మోడల్ పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఇటు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే బారులు తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రం సంబంధించి కూడా దాదాపుగా 4 బూతులను ఏర్పాటు చేశారు. బూత్కు 5 నుంచి 6 అధికారులను అయితే అల్లడి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా తమ అధికారులు అయితే ఒక్కొక్క బూత్కు దాదాపుగా 5 నుంచి 6 సిబ్బంది కూడా వీళ్ళకి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఉదయం 6 గంటల నుంచి అయితే ఆ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కును ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద అయితే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు శేషంగన్పూర్ సంబంధించిన ఎమ్మెల్యే కడియం సిఆర్తో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వరంగల్ పార్లమెంటుకు సంబంధించి కూడా 2 ఎంపీ పార్లమెంట్లు, ఒకటి వరంగల్ పార్లమెంటుకు అయితే మరొకటి మహబూబాద్ పార్లమెంటుకు సంబంధించి కూడా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే మొత్తంగా ఇటు వరంగల్ చూసుకున్నట్టయితే 1900 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇటు మహబూబాద్ పార్లమెంటుకు సంబంధించి కూడా 1809 పోలింగ్ కేంద్రాలను అయితే ఇటు ఎన్నికల అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్దకు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా తన ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ఇటు పోలింగ్ కేంద్రాల వద్దకు అయితే బారుదిద్దుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చాలామంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ఇటు ఏదైతే హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కావచ్చు, ఇటు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎమ్మెల్యేలు అంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 48 గంటల ముందే ఇటు ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే ఏదైతే మధ్యాహ్నం సంబంధించి కూడా మూసివేసిన పరిస్థితి కనబడుతుంది. సజావుగా ఎన్నికలు సాగేందుకు కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న భారీ వర్షం కురిసిన కొన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఇటు తాత్కాలికంగా ఏర్పాట్లు చేసి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే కొంత అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా కొంత ఏదైతే టెక్నికల్గా అయితే వాటిని మళ్ళీ రిపేర్ చేసి కూడా అక్కడ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మాతో పాటు ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజీలో మాతో పాటు మాట్లాడడానికి కొంతమంది ఓటర్లు ఉన్నారు. వారు ఎక్కంచెల చిల్లు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ ఎక్కంచెల చిల్లు మీరు ఇక్కడనే సుబేదారి హనుమకొండ నుంచి వచ్చిన ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చేసిన ఓటు మన హక్కు కాబట్టి ఓటు వేసేసి
ఎవరు ప్రజానాయకుడు ఎవరు మంచి సర్వీస్ చేస్తారో వాళ్ళని ఎన్నుకోవడానికి కోసం ఓటేద్దామని వచ్చేసిన. చాలాసార్లు మీరు ఓటేసి ఉంటారు ఇప్పటికే. ఇవాళ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఎన్నికల అధికారులు మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి ఎట్లా ఉంది మోడల్ పోలింగ్ కేంద్రం? బాగానే ఉంది, పర్వాలేదు. నిన్న వర్షం పడ్డది కాబట్టి వాళ్ళ కొద్దిగా చల్లదనం ఉన్నది. అందరం వచ్చి ఓటేసేస్తామని చెప్పి అనుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి? పక్కన సుబేదారి నుంచి ఓటేయడానికి వచ్చి. ఎన్నోసారి ఇది ఓటేసి? నాదా 6th టైం. 40. ఇది చాలామంది కూడా ఇటు పోలింగ్ కేంద్రాల వద్దకు అయితే బారు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది సిటిజన్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? 1 day 7 days ఇక్కడే శాంతినగర్. పోలింగ్ సంబంధించి ఎట్లా ఏర్పాట్లు ఉన్నాయి? పోలింగ్ సంబంధించి ఎట్లా ఏర్పాట్లు ఉన్నాయి? ఏమి ఏర్పాట్లు లేదు, అది అడగడం అనవసరం. ఇప్పుడు సీనియర్ సిటిజన్ నాకు 91 years ఏమిటి ఇక్కడ ఉన్నది చెప్పు, తీసే ఫోన్. ఇది మొత్తంగా కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా ఇటు పోలింగ్ కేంద్రాల వద్దకు అయితే బారు తెచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇటు మోడల్ పోలింగ్ సంబంధించి అయితే కొంత ఆకర్షణగా నిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఎన్నడూ కూడా ఇటు పోలింగ్ కేంద్రాలు అయితే ఈ విధంగా మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలంటూ కూడా ఇటు ఓటర్ మహాశైలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కొంత ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొంత ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా కొన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా కొంత పోలింగ్ అయితే జరిగిన పరిస్థితి లేదు. అయితే కొన్ని ముఖ్యంగా ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా కొంత ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి కనబడుతుంది. వాటిని టెక్నికల్గా ఏదైతే టెక్నికల్కి సంబంధించి కూడా సమస్యలు రావడం, ఇటు ఈవీఎంలు మొరాయిస్తాయని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఏదైతే వరంగల్ మహబూబాద్ పార్లమెంట్ సంబంధించి కూడా ఉదయం 6 గంటల నుంచి అయితే పోలింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. ఇప్పటికే ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ఇప్పటికే ఇటు పోలింగ్ కేంద్రాల వద్దకు అయితే బారు తెరుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో హరికృష్ణ, S6 న్యూస్ వరంగల్.